నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 9వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయము తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు. ఈరోజు తిథి ద్వాదశి మధ్యాహ్నం 2 గంటల 57 నిమిషముల వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము హస్త నక్షత్రము రాత్రి 12 గంటల 4 నిమిషముల వరకు. తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 6 గంటల 34 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 22 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 23 నిమిషముల నుంచి 9 గంటల 14 నిమిషముల వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 29 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 10 గంటల 37 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 59 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 2 నిమిషముల వరకు. అమృత ఘడియలు సాయంత్రం సమయంలో 5 గంటల 34 నిమిషముల నుంచి 7 గంటల 22 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అదనపు పనులను పూర్తి చేస్తారు. మీ యొక్క పనిని వాయిదా వేసుకోవడం జరుగుతుంది. అంటే మీ యొక్క చదువు మీద కన్నా ఇతర పనుల మీదే ఎక్కువగా ఈరోజు సమయం పెడతారు. తద్వారా మీకు విజయం రాకపోవడంతో పాటు వెనక్కు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఈ విషయం మీద శ్రద్ధ పెట్టండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే లాభాలు పెరిగేందుకు సూచనప్రాయంగా కనబడుతోంది. మీరు ఏ పని చేద్దామన్నా ఈరోజు ప్రారంభించినట్టయితే సక్సెస్ సాధించే అవకాశము, లాభాలు వచ్చే అవకాశము కనబడుతోంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఊపిరితిత్తుల సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించి విపరీతమైన ఇబ్బందులు జరిగే అవకాశము, తీవ్రమైన పరిస్థితి దారితీసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి మీకు చెప్పదగిన పరిహారము గురువు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. గురువు పూజ చేసుకోండి. గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు, పరిష్కారాలు చేసుకోండి. అయితే తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండే విద్యార్థులకు విజయం సాధించడానికి మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. నమ్మకం పెట్టుకోండి. తప్పకుండా సాధిస్తారు. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది కానీ విజయం మాత్రం తథ్యం అన్నమాట. దీన్ని వెనకకు వెళ్ళకండి. అది వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే జాగ్రత్తగా వ్యాపార లావాదేవీలు చేసుకోండి. తీవ్రమైన నష్టాలు మీకు ఎదురు చూస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మోకాలు నొప్పి చిన్నగా ఉండే అవకాశం ఉంది. పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబం నుంచి మీకు మద్దతు లభిస్తుంది. సపోర్ట్ ఉంటుంది. అన్యోన్యమైన వాతావరణం కనబడుతుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతోంది. శుభకార్యాలకు సంబంధించి ధనము కూడా మీ చేతిలోకి ఆ సమయానికి అందుబాటులోకి వస్తుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుణ్ణి తప్పనిసరిగా పూజించండి. ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. అయితే కుంభరాశి వారికి చూసినట్టయితే విద్యార్థులకు మీకు ఏ రకంగా చూసినా అంటే ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. అన్ని రంగాల విద్యార్థులకు ఈరోజు అత్యంత శుభదినము. మీరు ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ సాధించే అవకాశము, విజయం దక్కేందుకు సూచనలు ఈరోజు కనపడుతున్నాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపార లావాదేవీలు సామాన్యంగానే జరిగేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి, అశాంతి కనపడము, అనారోగ్యాలు తీవ్రంగా కనబడుతున్నాయి. గుప్త రోగాలు, గుప్త అంటే రహస్యంగా ఉండేవి బయట పడేటట్టుగాను, తర్వాత ఇంటర్నల్ ఆర్గాన్స్ చెడిపోయేటట్టుగాను ఈరోజు కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము గణపతి పూజ చేసుకోండి. గణపతి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీకు అంటే అభివృద్ధి అన్ని విధాల అన్ని రంగాల్లో చదువుకునే వాళ్లకు
సక్సెస్ కనిపిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే వ్యాపార లాభాలు మిశ్రమంగా కనిపిస్తోంది. రూ. 100 లాభము, రూ. 100 ఖర్చు అన్నట్టుగా ఈ రోజు కనబడుతోంది. పెట్టుబడుల జోలికి ఈ రోజు అస్సలు వెళ్ళకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అంటే ఒడిదుడుకులు గానీ, సమస్యలు కానీ ఈ రోజైతే కనిపించట్లేదు. ఆనందంగా, ఉల్లాసంగా ఈరోజు ఉండబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.